2025 జూలై 11వ తేదీ చెంగల్పట్టు జిల్లా సెయ్యూరు పక్కనే ఉన్న అమ్మనూరు గ్రామంలో ఆ రోజు అర్ధరాత్రి వేళ దాదాపు ఊరంతా మణిగుంది. వేసవి కాలంలాగా వేడి ఉండడంతో కొందరు మంచాలు బయటే వేసుకుని నిద్రిస్తున్నారు. రాత్రి సుమారుగా 12:15 అందరి ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆర్పేసున్నాయి. కొన్ని చోట్ల వీధి దీపాలు కూడా వెలగక చీకటిగా ఉంది. అలాంటి చీకటిలో ఉన్న ఓ ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తిని మెల్లగా వచ్చి సమీపించిన మరో వ్యక్తి పేరు పెట్టి పిలిచి నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నిద్రిస్తున్న వ్యక్తి మేల్కొనలేదు. అందుకని అతను మరింత దగ్గరకొచ్చి అతన్ని తట్టి లేపాడు. అంత గాఢ నిద్రలో ఉన్న తనను నిద్రలేపిందెవరా అని చూసి, అవ్వా, ఇంత అర్ధరాత్రి ఏం కొంప మునిగిందని వచ్చి నిద్రలేపుతున్నావు అని కొంచెం నిద్రమత్తు, కొంచెం విసుగు కలిసిన స్వరంతో అడిగాడతను. ఆ వచ్చిన మనిషి ఏదో చెప్పాడు. ఆ నిద్రలో లేచిన మనిషికి దెబ్బకు మత్తు వదిలిపోయింది. నిద్ర ఎగిరిపోవడంతోనే, నిజమా, పద అయితే ఇప్పుడే వెళదాం అంటూ పక్క మించి లేచాడు. లుంగి బిగగట్టి బైక్ తాళం చెవి తెచ్చి బండి తీశాడు. ఇద్దరూ కలిసి ఆ బండి మీద సెయ్యూరు వైపు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరి వెళ్లారు. అదేంటి, ఏదో జరగబోతున్నట్టు ఉత్కంఠగా అతన్ని నిద్రలేపినట్టు మొదలుపెట్టి ఇప్పుడేమో సంతోషంగా కబుర్లాడుకుంటూ వెళుతున్నారని చెప్తున్నారేంటా అనుకుంటున్నారా? తెల్లవారిన తర్వాత ఊరంతా వణికిపోయే సంఘటన జరిగింది. ఆ సంతోషం ఆవిరైపోయింది. ఆ ఇద్దరికీ ఏమైనా అయ్యిందా, లేక ఒకరు మరొకరిని ఏమైనా చేశారా? ఎందుకు, ఏంటి, ఎలా అన్నదే ఈ జరిగిన మన కథ. వాళ్ళిద్దరిలో ఒకరు హత్య చేయబడ్డారు. హంతకుడు ఎవరు, ఎందుకు హత్య చేశాడు, ఎలా చేశాడనే విషయాల్ని పోలీసులు కనిపెట్టారనుకోండి. హత్య చేసిన కారణమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరకు పోలీసులు కూడా నివ్వెరపోయారంటే నమ్మండి. హత్యకు కారణం నిజమేనా? చూద్దాం పదండి. అమ్మనూరు ఊళ్ళో ధర్మన్, తన అన్న అన్నామలై ఇద్దరూ ఎవరి కుటుంబాలతో వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ ఆప్యాయంగానే ఉంటారు. ధర్మన్ కొడుకు సుభాష్కి 27 ఏళ్ళు, అన్నామలై కొడుకు సురేందర్కి 32 ఏళ్ళు. ఆ అన్నా తమ్ముళ్లాగే వాళ్ళ పిల్లలు కూడా సొంత అన్నదమ్ముల మాదిరే కలిసి మెలిసి ఉంటారు. ఇద్దరూ కూడా ఒకే కార్యాలయంలో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్నారు, అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతకీ చనిపోయింది ఎవరు, హత్య చేయబడింది ఎవరు అనే కదా ప్రశ్న. సుభాష్ అంటే ధర్మన్ కొడుకు. ఆ రోజు రాత్రి సుభాష్ తన ఇంటి ముందు మంచం వేసుకుని నిద్రపోతుంటే ఎవరో అగంతకుడు వచ్చి నిద్రలేపి మరీ తీసుకువెళ్ళాడు. మరి అతనెవరో పోలీసులకు తెలీదు. వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను తీసుకొచ్చి ధర్మన్ దంపతులకు చూపించి బైక్ మీద సుభాష్తో పాటుగా ఉన్న వ్యక్తిని గుర్తించమన్నారు. ఈసారి అవాకవ్వడం ధర్మన్ దంపతుల వంతైంది. బైక్ మీద సుభాష్తో పాటుగా సురేందర్ ఉన్నాడు. మరి సురేందర్ ఎవరో తెలుసు కదా, ధర్మన్ అన్నయ్య అన్నామలై కొడుకు. సుభాష్కి పెద్దనాన్న కొడుకు అంటే సుభాష్కి పెద్దనాన్న కొడుకు అంటే అన్నయ్య అవుతాడు. మరి ఇద్దరూ కూడా సొంత అన్నదమ్ముల మాదిరి హాయిగా ఉంటున్నారు కనుకే ఇంత అర్ధరాత్రి వచ్చి నిద్ర లేపిన సుభాష్ వెంటనే అన్నతో కలిసి బయలుదేరి వెళ్ళాడు. పోలీసులు సురేందర్ని అరెస్ట్ చేసి విచారిస్తుంటే అతను పెద్దగా బెట్టు చేయకుండానే తానే తన తమ్ముడు సుభాష్ని చంపినట్లు అంగీకరించాడు. ఎందుకలా చేశావని పోలీసులు అడిగిన ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం వాళ్లకు నచ్చలేదు, నమ్మశక్యం కాలేదు. గుచ్చి అడిగిన మీదట సురేందర్ వివరాలు చెప్పాడు. ఆ రోజు రాత్రి సురేందర్ పిల్లిలాగా వచ్చి సుభాష్ని నిద్రలేపి మద్యం సేవిద్దాం రమ్మని పిలిచాడు. బండి మీద వెళ్ళొద్దాం, బండి తీయమన్నాడు. బండిని సుభాషే నడిపాడు. ఇల్లు దాటి సెయ్యూరు వైపుగా సుమారు 1 కిలోమీటర్ దూరం వెళ్లేసరికి సురేందర్ బండిని ఆపమన్నాడు. బండి ఆగింది. అయితే వెనుకున్న సురేందర్ బండి దిగలేదు. వెనుక కూర్చునే ఉండి తనతో తెచ్చుకున్న కూరగాయలు తరిగే కత్తితో సుభాష్ గొంతును కోశాడు. చేతిలో బండుంది. తాను దిగాలంటే వెనుకొన్న వ్యక్తి దిగాలి, లేదా తాను బలవంతంగా తోసేయాలి. అయితే తన అన్న తనను అలా చేస్తాడని ఊహించే స్థితిలో లేని సుభాష్ వెంటనే అప్రమత్తం కాలేకపోయాడు. గొంతు తెగి రక్తం కారడంతో అరవడం కూడా సాధ్యం కాక అలాగే కుప్పకూలిపోయాడు. ప్రతిఘటించే అవకాశం లేదు. చెయ్యో కాలు అయితే వేరు, గింజుకోవచ్చు, కొంచెం తిరగబడొచ్చు. శ్వాస తీసుకునే గొంతు వద్ద నరం, చర్మం కోసుకుపోతే ముందు ఊపిరి కోసం తపన పడాలి కదా. క్రింద పడిన సుభాష్ స్పృహ కోల్పోయాడు. అతను స్పృహ కోల్పోతూ ఉండగా చూసిన చివరి దృశ్యం తన అన్నయ్య సురేందర్ సంతోషంతో గంతులేస్తున్నాడు, నవ్వుతున్నాడు. అదేంటో గ్రహించే స్థితిలో మాత్రం లేడు సుభాష్. ఎందుకంటే కింద పడిన తన మీద మళ్లీ కత్తి పుచ్చుకుని వచ్చాడు సురేందర్. మళ్లీ గొంతు వద్దనే కోశాడు. సుభాష్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక అతను చొక్కాను చించి చిన్న మొక్క తీసుకున్నాడు. చనిపోయిన సుభాష్ను అలాగే వదిలేసి సురేందర్ ఇంటికెళ్ళి స్నానం చేసి బిర్యానీ తిని మరీ నిద్రపోయాడు. అంటే సురేందర్ చాలా ప్రశాంతంగా ఉన్నాడనమాట. సుభాష్ మృత శరీరాన్ని అటాప్సీకి పంపిన పోలీసులు ఆ తర్వాత పోలీస్ కుక్కలను తీసుకొచ్చి ఘటనా స్థలం వద్ద విడిచిపెట్టారు. అది అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్లడంతో అక్కడంతా వెతికి చూశారు. వారికి అక్కడ సుభాష్ రక్తంతో తడిచిన కత్తి దొరికింది. దాంతోపాటుగా సుభాష్ చొక్కా నుంచి చింపిన గుడ్డముక్క కూడా దొరికింది. ఇక అక్కడే ఉన్న ఒక పెద్ద రాయికి నిండా పసుపు పూసి ఉండడం పోలీసులు గమనించారు.
అంటే పసుపు పూసి దేవుడిగా భావిస్తున్న రాతికి సుభాష్ని బలి ఇచ్చినట్టుగా అర్థం చేసుకున్నారు పోలీసులు. అది నరబలి. సుభాష్ని బలిచ్చి అతని వంటి మీద వస్త్రం నుంచి చిన్న ముక్క చించి కత్తితో సహా అక్కడ పెట్టి బలిని స్వీకరించమని కోరుతూ సురేందర్ నాట్యం చేశాడన్నమాట. సురేందర్ తాను చేసిన దారుణాన్ని చెప్తూ ఒళ్ళు గగురు పొడిచే విషయం కూడా చెప్పాడు. బలి సమర్పణతో పాటుగా తను సుభాష్ రక్తాన్ని కూడా తాగి అప్పుడు ఇంటికొచ్చి స్నానం చేసి బిర్యానీ తిని నిద్రపోయాడట. మరి పోలీసులు, ఊరి జనం, సుభాష్ తల్లిదండ్రులు నివ్వెరపోవడంలో ఆశ్చర్యం లేదు కదా. అయితే తాను అలా ఎందుకు చేశానో తనకే తెలియదని సురేందర్ చెప్పడాన్ని పోలీసులు అంగీకరించలేదు. అందుకే లోతుగా ప్రశ్నించారు. వాళ్ళు గుచ్చి గుచ్చి అడగడంతో నోరు విప్పాడతను. దైవమైన పెరియాండవర్ తన కలలోకొచ్చి తనకు బలిమ్మని కోరాడని, అందుకే సుభాష్ను ఆయన వద్దకు పంపించానని సురేందర్ చెప్పాడు. తమిళనాడు చెంగల్పట్టు జిల్లా తిరుక్కులకుండ్రం దగ్గరలోని తిరునిలై గ్రామంలో వెలిసిన పెరియాండవర్ దైవ స్వరూపాన్ని శివుని అవతారంగా భావించి కొలుస్తారు. ఆయన కోరిక మీదటే తను సుభాష్ను నరబలిచ్చాడన్నాడు సురేందర్. అయితే అతని మాట చేష్టలు భిన్నంగా ఉన్నాయి. వాళ్ళు సురేందర్ తల్లిదండ్రుల్ని కలిసి విచారించారు. నెల క్రితం వరకు కూడా సురేందర్ బాగానే ఉన్నాడని, తమ ఇరు కుటుంబాలు సంతోషంగానే ఉన్నామని, అయితే నెల రోజులుగా మాత్రం తమ కొడుకు ప్రవర్తన విచిత్రంగా కనిపిస్తూ వచ్చిందని వాళ్ళు చెప్పారు. సురేందర్ ఏదో అస్థిమితంగా కనిపించేవాడని, అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా నిద్రలేచేవాడని, లేచినవాడు లేచినట్లుగానే అంత రాత్రి వేళలో స్నానం చేసేవాడని చెప్పేవారు. ఆ నడిరాత్రి వేళ అసలు ఎంతో కాలంగా తిండి ముఖమే ఎరగని వాడిలాగా అప్పటికప్పుడు కంచం నిండా అన్నం పెట్టుకుని కవ్వు కవ్వున తినేవాడట. తమకు భయం వేసిందని అందుకని కొడుకుని తీసుకుని గుళ్ళకి, మసీదులకి, దర్గాలకు, చర్చిలకు వెళ్లి పూజలు చేయించామన్నారు. ఆ తర్వాత ఏదో బాగానే ఉన్నట్టు కనిపించాడని, కానీ ఇప్పుడు ఉన్నట్టుండి వరుసకు తమ్ముడు, ఆత్మీయుడు అయిన సుభాష్ని పొట్టన పెట్టుకుంటాడని తమకు అర్థం కాలేదని వాపోయారు. తమ కొడుకు సురేందర్ ఒంటి మీదకు చాలా తరచుగా దేవుడు వచ్చేవాడని, దేవుడు పూనిన సురేందర్ని సుభాషే వచ్చి శాంతింపజేసేవాడని ఆ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. అయితే సురేందర్ తన తమ్ముడు సుభాష్ను చంపడానికి వేరేదో కారణం ఉందని, అతని ప్రవర్తన అంతా నాటకమని ఊళ్ళో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. పెద్ద పథకం పన్నాడనుకున్నారు. దేవుడి వంకన తప్పించుకునే ఎత్తు వేశాడన్నారు. వాళ్ళిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారని, అందుకోసమే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందన్నది తమ అనుమానమని ఊరి వాళ్లు పోలీసులతో చెప్పారు. పోలీసులు, గ్రామస్తులు, సుభాష్, సురేంద్ర తల్లిదండ్రులు వీళ్ళందరూ వెల్లడించిన విషయాలన్నీ స్థానిక పత్రికా మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసాయి. అయితే కేసు ఇంకా విచారణలో, పరిశోధనలో ఉండడంతో పోలీసుల నుంచి అధికారికంగా ఈ హత్యాకాండకు సంబంధించిన కార్యకలాపాలు, ప్రకటనలు బయటకు రాలేదు. అయితే నరబలి జరిగిందన్నది మాత్రం నిజం. అందులోనూ తమిళనాడులో ఇటువంటి సంఘటనలు జరగడం అత్యంత అరుదైన విషయంగా ప్రసార మాధ్యమాలు విశ్లేషించాయి. ఈ ఆధునిక ప్రపంచంలో ఇటువంటి మూఢనమ్మకాలతో కూడిన జనం ఉండడం విచారకరమని అభ్యుదయ ప్రజా సంఘాల వాళ్ళు అభిప్రాయపడ్డారు. వయసు మీరిన వాళ్లలో ఇటువంటి మూఢ విశ్వాసాలు ఉన్నాయంటే ఏదో ఆ కాలం వాళ్ళు కదా, తమకు తెలిసిన ఆచారమే సరైందని నమ్మారనుకోవచ్చు. 3 పదుల వయసున్న యువతలోనూ ఇటువంటి అంధవిశ్వాసాలు ఉండడాన్ని ఎలా చూడాలి చెప్పండి? ఇది వట్టి మూర్ఖత్వం కదా. అసలు దేవుడు లేదా దేవత ఆవహించడం అన్న స్థితిని కూడా విజ్ఞాన శాస్త్రపరంగా విశ్లేషిస్తూ సదరు వ్యక్తుల మానసిక, నాడీ సంబంధమైన పరివర్తనల్లోని వ్యత్యాసంగా పరిగణిస్తున్నారు శాస్త్రవేత్తలు. తాము నమ్మిన దైవం పట్ల గాఢమైన భక్తి విశ్వాసాలు కలిగిన వ్యక్తులు ఒక విధమైన మైకంలోకి వెళతారని, ఆ స్థితిలో దైవమే తమలో ప్రవేశించి మాట్లాడుతుందని భావిస్తారట. అతని చుట్టూ ఉన్న సమాజం కూడా ఆ దైవం పట్ల ఉండే భక్తితో అతను చెప్పే మాటల్ని గౌరవిస్తూ భయంతోనూ భక్తితోనూ తలొగ్గి అంగీకారం తెలుపుతుంటారు. దైవం పూనిన వ్యక్తి పలానా పేరున్న తాను ఆ పలానా వాణ్ణి కానంటాడు, తానే దైవం అంటాడు. దైవవాణిగా భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటాడు. ఇలా ప్రవర్తించే వారిలో స్త్రీలు, పురుషులు కూడా ఉంటారు. ముఖ్యంగా జాతరలు, గ్రామోత్సవాలు, పండుగలు జరిగే వేళల్లో ఇటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఏ ఆలయం వద్ద ఇటువంటి వ్యక్తులుంటారో వాళ్ళు తమను తాము ఆలయ దేవతలుగా భావిస్తూ ఉంటారు. అయితే ఆ దైవభావం పెరిగిపోయిన తర్వాత మాత్రం దైవం ఆవహించిన సమయంలో తాము చేసిన కృత్యాలు, చెప్పిన మాటలు మాత్రం తమకు గుర్తులేవంటారు. నిజంగా వారికి జ్ఞాపకం ఉండవు కూడా. అది ఒక మైకం కమ్మిన స్థితి, బాహ్య స్పృహలేని వేరే తరహా చైతన్యమని అనుకోవచ్చు. సురేందర్ విషయంలోనూ అదే జరిగిందా? పెరియాండవర్ తన స్వప్నంలో కనిపించి నరబలి కోరాడని చెప్పడం అతనిలోని అంధవిశ్వాసమా, లేక దేవుడు బలి కోరడమనే వంకన సుభాష్ను తన సొంత కక్ష ఏదో తీర్చుకోవడానికి హత్య చేశాడా? ఇదే ప్రశ్న. తమ్ముడని కూడా కనికరం చూపలేదంటే అది దైవ ప్రేరణ అని అనుకోవాలా, లేక గ్రామస్తులు అనుమానించినట్టు ముక్కోణపు ప్రేమలో పగ తీర్చుకున్నాడా అన్నది పోలీసుల పరిశోధనలో తెలియాలి. ఈ విషయంలో పోలీసులు సురేందర్ చేత నిజం కక్కించాలి, లేదా అతనే ఏదో ఒక నాటికి ఇప్పుడు చెప్పిన కారణం కాకుండా ఉన్న అసలు నిజమైనా చెప్పాలి. లేదు, దేవుడు నరబలి కోరినందువల్లే సుభాష్ను అలా చేశాననే మాట మీదే ఉంటే
నిజం ఏంటనేది బయటపడదు. సురేందర్ చెప్పినట్టుగా అతను నమ్మిన దేవుడు నరబలి కోరాడా? అందులోనూ సుభాష్ని కోరుకున్నాడా? లేక సుభాష్ అయితే తనకు అనుకూలంగా ఉంటాడని సురేందరే సుభాష్ని ఎంచుకున్నాడా అన్నది కూడా తెలియాలి. ఇదే కారణమైతే అది మూఢ విశ్వాసం అనుకోవాలి. వ్యక్తిగత కక్ష అయితే మాత్రం అందుకు కారణం తెలియాలి. చివరకు పోలీసులు ఏం చెప్తే అదే ప్రజలు వినాలి. సురేందర్ మానసిక పరిస్థితిని ఇంకా విశ్లేషించాల్సి ఉంటుంది. అది ఈ నేరంలో కొంత సహాయపడవచ్చు. అందాక మనలో మనకు ఊహాగానాలు చెలరేగుతుండడం సాధారణం. ఏదైనా కానీ మనిషిని బలిమ్మని ఏ దైవమూ కోరదు. అవన్నీ మధ్యయుగాల నాడు పెంచి పోషించబడ్డ